Hello all, అందరూ ఎలా ఉన్నారు? So this is your Nitin. Welcome to AS Academy. So today we're going to discuss DSC SGT English syllabus. So syllabus ఎలా ఉంది? మనం సిలబస్ లో ఏ పార్ట్స్ కవర్ చేయాలి అండ్ సిలబస్ నుంచి ఏ పార్ట్స్ లో ఎక్కువ స్కోప్ ఉంది రావడానికి. సో మనం మెయిన్ గా ఏ పార్ట్స్ కవర్ చేయాలన్నది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకు సిలబస్ లో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తో స్టార్ట్ చేశాడు. సో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఐడియా ఉంది కదా, భాషా భాగాలు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ అందులోనూ మళ్ళీ నౌన్స్. ఇప్పుడు నౌన్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఏంటేంటి? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్. సో ఇలా ఇన్డెప్త్గా ప్రతి ఒక్కటి ఒకసారి చూసుకుంటూ పోవాలి. మనకి ఇవన్నీ కూడా మనకు అప్ టు 10th క్లాస్ ఉన్న బుక్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ప్రతి దాని గురించి ఇంతవరకు ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రాపర్ నౌన్ మీద క్వశ్చన్ అడగలే. జనరల్గా క్వశ్చన్ అడిగాడు కానీ అది ప్రాపర్ నౌన్ అన్న క్వశ్చన్ తోటి అడగలేడు. సో కానీ మనం ఏంటంటే ఇన్డెప్త్గా నేర్చుకునేటప్పుడు ఇప్పుడు మన ప్రతి క్లాస్లో కూడా ఈ ప్రతి ఒక్క దాని గురించి ఇన్డెప్త్గా నేర్చుకుంటాం. దాన్ని ఎందుకు అంటాం? ఇప్పుడు కరెక్టివ్ నౌన్ ఉంది, ఎందుకు కరెక్టివ్ నౌన్ ఉంటాం, కామన్ నౌన్ కానీ ప్రాపర్ నౌన్ కానీ ఇలా ఇన్డెప్త్గా నేర్చుకుంటూ పోతాం. అండ్ నెక్స్ట్ నౌన్స్ తర్వాత ప్రొనౌన్స్. ప్రొనౌన్ ఇస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్కి బదులుగా మనం యూజ్ చేసేది ప్రొనౌన్. సో ప్రొనౌన్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఏంటేంటి? పర్సనల్ ప్రొనౌన్స్ కానీ, పొసెసివ్ ప్రొనౌన్స్ కానీ, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని. సో మనకు 10th క్లాస్ వరకు ఉన్న ఏ ప్రొనౌన్స్ ఉన్నాయో అవి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. మోర్ దెన్ దట్ మనం అసలు వెళ్ళాము. మనకు సిలబస్లో ఉన్నది అంతే కాబట్టి అక్కడి వరకు డిస్కస్ చేస్తాం. సో మోస్ట్లీ మనకు నౌన్స్, ప్రొనౌన్స్ నుండి కాకుండా ఇంతవరకు ఎక్కువ క్వశ్చన్స్ అన్నీ కూడా అడ్జెక్టివ్స్ కానీ అడ్వర్బ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఇది చాలా ఫోకస్ చేయాల్సిన విషయం. అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి? ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ కొంచెం ఎక్కువ డిస్క్రైబ్ చేస్తూ ఉంటే చెప్పేది మనకు అడ్జెక్టివ్. అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్పడం. సో దాంట్లో అడ్జెక్టివ్లో ఏ టైప్స్ ఉన్నాయి? డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ కానీ, క్వాంటిటేటివ్, డెమాన్స్ట్రేటివ్, ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్, ఇలాంటి టైప్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇంతవరకు మనకు టైప్స్ మీద క్వశ్చన్స్ అడగలేడు కానీ మనకు అప్ టు 10th వరకు ఉన్న సిలబస్లో ఇవి డీటెయిల్గా అన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఏంటంటే అన్నిటిని కూడా డీటెయిల్గానే నేర్చుకోవాలి. ఇంతవరకు ఎప్పుడు కూడా డిస్క్రిప్టివ్ ప్రొనౌన్ అంటే ఏంటిది, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎప్పుడు కూడా అడగలేడు. కానీ మనం అలానే చదువుతూ ఉంటే ఒకవేళ క్వశ్చన్స్ హార్డ్ ఇచ్చినా కూడా బెటర్గా స్కోర్ చేయగలుగుతాం. మోస్ట్లీ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో మనం కూడా ఈ పార్ట్ని ఎక్కువ ఫోకస్ చేద్దాం. అండ్ అడ్వర్బ్ అంటే వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ ఎలివేట్ చేసి చెప్పేది అడ్వర్బ్స్. సో దాంట్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్: మేనర్, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, టైమ్, ఫ్రీక్వెన్సీ, అండ్ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలుసు కదా. సో ఒక రకంగా ఇవన్నీ కూడా దీంట్లోనే కవర్ అవుతాయి. నెక్స్ట్ వర్బ్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్షన్ ఎక్స్ప్రెస్ చేసేది వర్బ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్క్. సో వర్బ్స్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్: యాక్షన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ అండ్ లింకింగ్ వర్బ్స్. సో ఇది మనం జనరల్గా నేర్చుకునే విషయం. అండ్ ప్రిపోజిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిపోజిషన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే కాకుండా మళ్ళీ సపరేట్గా కూడా మనకు సిలబస్లో కవర్ చేశాడు. సో దీని నుండి కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని చాలా ఫోకస్ చేయాలి. అండ్ ఇది కొంచెం చాలా పెద్ద సిలబస్. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం మనం. నెక్స్ట్ కంజంక్షన్ ఏం చేస్తుంది? రెండు వర్డ్స్ని కానీ రెండు సెంటెన్సెస్ని కానీ యాడ్ చేస్తూ ఉంటుంది. యాడ్ చేయడానికి యూజ్ చేస్తుంది. అంటే మనం అండ్ కానీ బట్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా. సో ఇలాంటి కంజంక్షన్స్ అవి ఎలా యూజ్ చేయాలి? అండ్ నెక్స్ట్ ఇంటర్జెక్షన్స్ అంటే మన ఎక్స్ప్రెషన్స్ని చెప్పే ఎమోషన్స్ని ఎట్లా చెప్తాం, మన ఫీలింగ్స్ని కానీ చెప్పేది ఇంటర్జెక్షన్స్. సో ఇవి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కవర్ అయిన 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవి. అండ్ నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసి టెన్సెస్ ఉంది. టెన్సెస్లో 3 టైప్స్ ఉన్నాయి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ అందులో ఈచ్ వన్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. ప్రెజెంట్ మళ్ళీ 4 పార్ట్స్ వస్తుంది: సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. అండ్ సేమ్ ఇలానే పాస్ట్లో కూడా మళ్ళీ 4: సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒకటి. ఫ్యూచర్లో కూడా మళ్ళీ 4: సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అండ్ మనకి ఈ టెన్సెస్ని ఎంత బాగా నేర్చుకుంటే ఇంగ్లీష్లో మనం అంత ఫార్వర్డ్గా వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ప్రతిదీ కూడా టెన్సెస్ మీదనే డిపెండ్ అవుతుంది. ప్రిపోజిషన్స్ రాని, అడ్జెక్టివ్స్ రాని, అడ్వర్బ్స్ రాని, అది
అది టాపిక్ ఏదైనా సరే టెన్సెస్ చుట్టూనే తిరుగుతుంది. సో మనం టెన్సెస్ మీద ఎంత గ్రిప్ ఉంచుకుంటే అంత బెటర్. టెన్సెస్ మీద నుంచి క్వశ్చన్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. మీరు ఏది చదివినా అది ఒక రకంగా టెన్సే. సో దీంట్లో కరెక్షన్ ఆఫ్ టెన్సెస్ అడుగుతాడు. అలా కంపల్సరీ క్వశ్చన్స్ టెన్సెస్ నుంచి వస్తాయి. అండ్ మెయిన్గా వాయిస్, ఇక్కడ నుంచి మనం 1 to 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాయిస్ నుంచి అండ్ స్పీచ్ నుంచి కూడా. సో వాయిస్లో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ రెండు ఉన్నాయి. సో యాక్టివ్ వాయిస్ అంటే మనకు సబ్జెక్ట్ని ప్రియారిటీగా చెప్పుకునేది యాక్టివ్ వాయిస్. పాసివ్ వాయిస్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ని ప్రియారిటీగా తీసుకొని చెప్తాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్పీచ్ మోస్ట్లీ ఈ ఒకటి వాయిస్, ఒకటి నెక్స్ట్ స్పీచ్, దీని నుండి కంపల్సరీ క్వశ్చన్స్. ఈ 2 పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ లేకుండా మనకు అసలు పేపర్ అనేది రెడీ కాదు. సో స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఎవరైనా మాటలు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో అలానే డైరెక్ట్ చెప్తే అది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే మన వర్షన్లో వాళ్ళ మాటలు చెప్పడం ఇండైరెక్ట్ స్పీచ్. సో వీటి గురించి కూడా మనం ఎలాబొరేట్గా మన క్లాసెస్లో విందాం. ఇవి ఎక్కడ వరకు కవర్ అవుతాయి, దీంట్లో ఉన్న టైప్స్ ఏంటి. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో కూడా అన్ని టెన్స్లకు సంబంధించి డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇలా ఏ టెన్స్ నుండి ఎట్లెట్లా డివైడ్ అవుతుంది, ఎట్లెట్లా చేంజ్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి చేంజ్ కావాలంటే టెన్స్ ఎలా చేంజ్ చేయాలి అన్నీ కూడా మనం ఇన్డెప్త్గా నేర్చుకుంటాం. అండ్ ఆర్టికల్స్ అండ్ డెమాన్స్ట్రేట్స్. ఆర్టికల్స్ మనకు తెలుసు, ఏ అండ్ ద, వీటి మీద కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. 100% ఒక క్వశ్చన్ వస్తుంది. ఆర్టికల్స్ మనకు అందరూ ఆర్టికల్స్ని ఎక్కువ ఫోకస్ చేయరు. మనకు ఏ అండ్ ద అవి చూస్తే పెట్టచ్చు కదా అన్న థాట్లోనే ఉంటారు. కానీ ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తే వీటిని కంపల్సరీ చదవకుండా మనం అవసరం పెట్టలేదు. నెక్స్ట్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ కానీ, కాంపౌండ్ సెంటెన్స్ కానీ, కాంప్లెక్స్ సెంటెన్స్ కానీ, సెంటెన్సెస్ని ఎట్లా అంటే 2 నార్మల్ సెంటెన్సెస్ తీసుకుంటాం, ఇండిపెండెంట్ సెంటెన్సెస్ని తీసుకుంటాం, లేదా 2 డిపెండ్ అయ్యే సెంటెన్సెస్ తీసుకొని సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది కొంచెం పెద్ద సబ్జెక్టు, స్కోప్ కొంచెం తక్కువ ఉంది. అంటే జనరల్గా మనకి ఇచ్చే సిలబస్లో ఇక్కడ నుంచి స్కోప్ కొంచెం తక్కువ. అంటే అడిగాడు అలా ఏం లేదు, కానీ ప్రతిసారి కంపల్సరీ రాలేదు. సో ఫ్రేజల్ వర్బ్స్ ఇక్కడ నుంచి అయితే కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఫ్రేజల్ వర్బ్స్ లేకుండా కూడా మనకు ఏది ఉండదు. సో వర్బ్కి అండ్ ఒక ప్రిపోజిషన్ యాడ్ చేస్తే మనకు ఫ్రేజల్ వర్బ్స్ వస్తాయి. ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ నుంచి కూడా ఈ మధ్య చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇడియమ్స్ అనేటివి మనకు 10th క్లాస్ లెవెల్లో చాలా తక్కువే ఉన్నాయి, కానీ అయినా మనం ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో మనకు ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్లు ఇస్తాడు. సో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్స్లోనే ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడు, దాంట్లోనే సినోనిమ్స్ ఏదో ఒక వర్డ్ ఇచ్చి దాన్ని సినోనిమ్స్ చెప్పమనో యాంటోనిమ్స్ చెప్పమనో అంటుండ్రు. సో కంపల్సరీ మనకు ప్యాసేజ్ వస్తుంది. ఇక్కడ ప్యాసేజ్ నుంచి మనం ఈజీగా స్కోర్ చేసుకోగలుగుతాం. అయితే ఈ ప్యాసేజ్ని కరెక్ట్ అర్థం చేసుకోవడానికి కూడా మనకు టెన్సెస్ మెయిన్గా యూజ్ అవుతాయి. సో మనం టెన్సెస్ మంచిగా నేర్చుకుంటే కొంత ప్యాసేజ్లో కూడా అది చాలా హెల్ప్ అవుద్ది. ప్యాసేజ్ ఒకటి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు దీనిలో 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాడు ప్యాసేజ్ నుంచి. దాంట్లో ఒక క్వశ్చన్ చాలా ఈజీగా పెట్టచ్చు, ఒక రెండింటిని కొద్దిగా మనం వర్కౌట్ చేస్తే అది కూడా ఈజీగా చేయొచ్చు. అండ్ వొకాబులరీ, ఇది చాలా లెంతీ సబ్జెక్ట్ వొకాబులరీ అనేది. సో అందరూ అంటారు అసలు మనం ఎంత చదివినా కానీ వొకాబులరీ ఫినిష్ కాదు అన్న దాంట్లో ఉంటారు, కానీ అలా కాదండి. మనం అప్ టు 10th వరకు ఉన్న వొకాబులరీని కవర్ చేసుకోగలిగితే వాడు ఇచ్చే 4 ఆప్షన్స్లలో ఒక 2-3 ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేస్తూ మనం పెట్టగలుగుతాం. ఓకే, మనకు అవుట్ ఆఫ్ ది సిలబస్ ఇచ్చిండు అంటే మనం క్వశ్చన్ చేయలేం, ఎందుకంటే వొకాబులరీకి సంబంధించి అది ఎలాబొరేట్గా ఉంటుంది కాబట్టి ఇంత చదివితే సరిపోద్దు అన్నట్టు అసలే కాదు. సో ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ కూడా వస్తుంది, కానీ ఏంటంటే మనం 10th వరకు ఉన్న వొకాబులరీ మొత్తం కూడా చూసుకోగలిగితే సో మనకి అట్లీస్ట్ ఆప్షన్స్ ద్వారా అయినా కానీ మనం ఎలిమినేట్ చేసుకోగలుగుతాం. ఇక్కడ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తాయి. అయితే ప్యాసేజ్లోనే కవర్ చేస్తాడు, లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చి ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఉన్న వాడికి సినోనిమ్ చెప్పమని, దాంట్లో ఉన్న వాడికి యాంటోనిమ్ చెప్పమంటూ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. నెక్స్ట్ 1 word సబ్స్టిట్యూషన్స్. ఇవి మనకు ఓన్లీ 10th క్లాస్లోనే ఎక్కువ ఉన్నాయి. 10th క్లాస్లో ఇవి కొత్త ఇంట్రడ్యూస్ చేస్తాడు. అయితే ఆ 10th క్లాస్లో ఉన్న 1 word సబ్స్టిట్యూషన్స్ మాత్రం మనకు సరిపోవు, ఇంకా కొన్ని ఎక్కువ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మనము దీనికి సంబంధించి స్పెషల్గా నోట్స్ ఇస్తాం. ఆ నోట్స్లో మీకు ఎక్కువ అంటే జనరల్ యూసేజ్లో ఎక్కువ ఏవేవి అడుగుతాడో అవన్నీ మెల్లగా కవర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే దీంట్లో అన్నీ కవర్ అవుతాయి. టెన్సెస్ ఎక్కువ కవర్ అవుతాయి, లేకపోతే ఒక్కొక్కసారి దీంట్లోనే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో
భాగంగా డైరెక్ట్ స్పీచ్ కానీ యాక్టివ్ వాయిస్ కానీ పాసివ్ వాయిస్ కానీ ఇస్తూ దాంట్లో ఉన్న మిస్టేక్ ఏంటి, ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాంట్లో ఉన్న మిస్టేక్ ఏంటి అంటాడు. షీ గో టు స్కూల్, ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది, షీ గో టు స్కూల్. ఈమె థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సో ఏమనాలి, మనం గో అనకూడదు, గోస్ టు స్కూల్. సో ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్, కానీ ఇలా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా మోస్ట్లీ మనకు టెన్సెస్ మీద వేసే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఇది కొంతమందికి మనకు అంతా కొత్త సిలబస్ లాగా అనిపిస్తుంది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది. మనం తెలుగులో అలంకారాలు అంటాం కదా, ఉపమా అలంకారం, రూపక అలంకారం ఇలాంటివి ఉంటాయి కదా, సిమిలి కానీ మెటాఫోర్. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఉంటాయి. ఇవి మోస్ట్లీ మనకు ఇప్పుడు 10th క్లాస్ బుక్లో ఉన్నాయి, కానీ దాంట్లో ఉన్నాయి కూడా పూర్తిగా సరిపోవు. దీనికి సంబంధించి ఒక 10 వరకు 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ మనము మన క్లాసెస్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్. మోస్ట్లీ చాలా చాలా ఈజీ టాపిక్ ఈ క్వశ్చన్ ట్యాగ్స్. కంపల్సరీ ఒకటి దాదాపు వస్తుంది. సో దాని నుంచి మనం ఈజీగా స్కోర్ చేసుకునే స్కోప్ ఉన్నది ఈ క్వశ్చన్ ట్యాగ్. అండ్ రీసెంట్గానే ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ నుంచి అడుగుతుండు కాబట్టి దీన్ని మనం కూడా చాలా ఫోకస్ చేయాలి. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ నుంచి అండ్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ లేదా క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అది కూడా మనం ఒకసారి చూసుకుందాం. సో లాస్ట్ ప్రావర్బ్స్. ప్రావర్బ్స్ అంటే సామెతలు. ఇప్పుడు ఇడియమ్స్ కానీ ప్రావర్బ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా సేమ్ ఉంటాయి. అంటే మనం ఎక్కువ డిఫరెన్షియేట్ చేసి చెప్పలేము. మనం మన క్లాసెస్లో ప్రావర్బ్స్ కానీ ఇడియమ్స్ కానీ వాటి డిఫరెన్స్ ఏంటిది, సో అదేంటి ఇదేంటి అనేది క్లియర్గా చెప్పుకుంటాం. ఇక్కడ నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అంటే మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటాం కదా. సో ఇలాంటి వాటిని ప్రావర్బ్స్ అంట. అవి చూద్దాం. అండ్ పంక్చుయేషన్. సో కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్ అంటే మనము కామా కానీ ఫుల్ స్టాప్ కానీ అవి కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి, ఏ టైంలో యూజ్ చేయాలి, క్వశ్చన్ మార్క్ కానీ ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ ఎక్కడ పెట్టాలి. సో ఇది ఈ మధ్య చాలా ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కానీ ఈ ఒక్క క్వశ్చన్ కూడా చాలామంది చేయలేకపోతున్నారు. అంటే చాలామందికి ఫుల్ స్టాప్ ఎండ్ పెట్టాలని తెలుస్తుంది కానీ కామా ఎక్కడ పెట్టాలన్న విషయం మాత్రం తెలుస్తలేదు. లాస్ట్ క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ ట్యాగ్ కూడా ఒక్కొక్కసారి పెడతలేరు. నార్మల్గా మన క్వశ్చన్ ట్యాగ్లో లాస్ట్ కంపల్సరీ క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్ మార్క్ ఇవ్వకుండా పెడుతున్నారు. మీకు అక్కడ ఎగ్జామ్లో ఉండే టెన్షన్కి మీరు అది చూసుకుంటలేరు. ఓకే సెంటెన్స్ అంతా చూసి కరెక్టే అంటుండు కదా అని చెప్పి పెట్టేస్తున్నారు. సో ఈ పంక్చుయేషన్ మీద కూడా మనం చాలా చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీని నుండి వచ్చే చాలా ఈజీ బిట్ని మనం అసలు మిస్ చేసుకోవద్దు. హార్డ్ బిట్స్ని ఎంత కష్టపడతామో ఈ ఈజీ బిట్ని మిస్ చేసుకోకపోవడం కూడా మీ సక్సెస్కి అంత బెటర్గా లీడ్ చేస్తుంది. సో ఇది మనకున్న సిలబస్ ఇప్పటికైతే.